నమస్తే, నేను మధు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. అక్కడ స్థలం కొనాలని, అక్కడ పెట్టుబడులు పెట్టాలని ఎంతో మంది ఆశిస్తూ ఉంటారు. మరి అక్కడ కొత్త వెంచర్లు అయితే రాబోతున్నాయి. మరి అక్కడ పెట్టుబడి పెట్టడం సేఫేనా? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నండూరి రవికుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమరావతి, రాజముద్ర కూడా రాబోతుంది సార్. మరి అమరావతి అంత డెవలప్ చెందుతుంది కదా, సామాన్య ప్రజలు అక్కడ పెట్టాలా వద్దా, లేకపోతే ప్రభుత్వం మారితే ఏమైనా సమస్యలు వస్తాయా అని ఆలోచిస్తున్నారు. అక్కడ వెంచర్లు కూడా వచ్చాయి. మరి అక్కడ పెట్టుబడి పెట్టడం లాభదాయకమే అంటారా? అమరావతిలో పెట్టుబడి అంటే ఆల్రెడీ అమరావతిలో అంటే లాస్ట్ మనకి సిబిఎన్ గారు టేక్ ఓవర్ చేసిన తర్వాత, సీఎం అయిన తర్వాత అంతకు ముందున్న రేట్లకి ఇప్పుడు ఆల్రెడీ డబల్ అయిపోయినాయి. అమరావతి ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రాపర్ అమరావతి. ఇప్పుడు మనకి అమరావతిలో ఏంటంటే ఇంత డెవలప్మెంట్స్ వచ్చాయంటే రతన్ టాటా అందరూ మనం దండం పెడతాం కదా, ఆయన పేరున ఇన్నోవేషన్ హబ్ ఆల్రెడీ వచ్చేసింది. అండ్ మనకి ఇప్పుడు ఫస్ట్ ఎన్విడియా అవార్డు ఏ యూనివర్సిటీ నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయటం, అది కూడా అమరావతిలో వస్తుంది. సో ఈ మొత్తం స్టేట్కి ఏంటంటే వాళ్ళు బ్యాలెన్స్డ్ గ్రోత్, ఒకే దగ్గర గ్రోత్ కాకుండా, లేకపోతే ఒకే దగ్గర గ్రోత్ ఏమైపోతుంది, రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి, జనాలంతా మైగ్రేట్ అయిపోతారు. మళ్ళీ అక్కడ వేరియస్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, వెహికల్ పొల్యూషన్ అన్ని రకాలు వచ్చేస్తాయి, స్కేర్సిటీస్ వచ్చేస్తాయి. అండ్ కామన్ మ్యాన్కి ఎక్కడ లివబుల్గా ఉండదు. అలా కాకుండా మొత్తం అన్ని ప్లేసెస్కి దృష్టి సారించి ఎక్కడెక్కడ ఏదేది చేస్తే బాగుంటుందని చూసి ఆ విధంగా వెళ్ళటం జరుగుతుంది. కంటే అప్రోచ్ బాగుంది, స్ట్రాటజిక్ ప్లాన్డ్ అప్రోచ్ గ్రోత్. అండ్ అమరావతికి కూడా ఆల్రెడీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ 14,000 కోట్లు గ్రాంట్, నాన్ రీపేయబుల్ గ్రాంట్ క్యాపిటల్ కట్టుకోమని ఇచ్చింది. సో కాబట్టి ఇప్పుడు అది ఫాస్ట్గా గ్రో అవుతుంది. అమరావతిలో కన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాస్ట్గా, అంటే జడ్జెస్కి, ఎన్జిఓస్కి, ఇటు పక్కన హాస్పిటల్స్కి, ఇటు పక్కన బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ అండ్ అదర్ బ్యాంక్స్ రావడానికి వీళ్ళందరికీ ల్యాండ్ ఇచ్చేయటం, ఆల్రెడీ వాళ్ళు కమెంట్ చేయటం. ఎస్బీఐ ఒక పెద్ద బ్రాంచ్ పెట్టి పెద్ద హెడ్ క్వార్టర్స్ కట్టి దానికి 5,500 కోట్లతోటి బిల్డింగ్ కడుతున్నారు. అక్కడ 500 కోట్లతోటి అంటే ఎంతమంది స్టాఫ్ ఉంటారు, ఏ విధంగా చుట్టుపక్కలంతా డెవలప్ అవుతుంది, ఆ విధంగా మనం ఆలోచించుకుంటూ వెళితే అందుకే రేట్లు ఆల్రెడీ అంత పెంచేశారు. కానీ ఎవరైతే మన పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళు ఆ విధంగా మనం అక్కడ కొనలేని పరిస్థితుల్లో ఉన్న ప్లేసెస్ గురించి ఆలకుండా కొనగలిగిన ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు గుంటూరు ఉంది, గుంటూరుకి అమరావతికి పెద్ద దూరం లేదు. గుంటూరు ఆల్రెడీ ఒక టౌను, ఎప్పుడో డెవలప్డ్ టౌన్, అది ఓల్డ్ టౌన్లా అయిపోయింది. ఇప్పుడు ఆ ఓల్డ్ టౌన్ని రూపురేఖలు మారుస్తున్నారు మన డాక్టర్ గారు, పెంపని చంద్రశేఖర్ గారు. విన్నారో లేదు పేరు? నేను చాలా అప్రిషియేట్ చేస్తానంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా యంగ్ పొలిటీషియన్స్, ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్స్, వాళ్ళు ఏం మాట చెప్పారో ఆ మాట నెరవేరుస్తున్నారు. అది మనకు కావాల్సింది, మనం అప్రిషియేట్ చేయాల్సింది. ఆయన నెరవేరుస్తూ ఇప్పుడు గుంటూరులో రోడ్డు వైడనింగ్ అయ్యి చక్కగా ఫ్లైఓవర్స్ కట్టించి హీ ప్రామిస్డ్ దట్ ఐ విల్ బి ఆఫ్టర్ దిస్, ఇది జరగాల్సిందే, జరుగుతుంది అన్నాడు, జరిగిపిస్తున్నాడు. ఇప్పుడు ఫ్లైఓవర్స్ నిజమైపోయింది, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మొదలైపోయింది ఫ్లైఓవర్స్. ఇది అయ్యేటప్పటికి ఒక 1 year 1.5 years పడుతుంది. 1.5 yearsకి గుంటూరులో ట్రాన్స్పోర్ట్ ఈజీగా అయిపోతుంది, రోడ్ వైడనింగ్ అవుతుంది. సో గుంటూరు ఈజ్ గోయింగ్ టు బి వెనదర్ షికాగో అన్నాడు. షికాగో కాకపోయినా షికాగో రూపురేఖల్లో ఎక్కడైనా దగ్గరగా ఉన్నా కూడా చాలు కదా మనకి. సో అక్కడ కొనుక్కుంటే కూడా ఈ రోజుకి కూడా ప్లేసెస్ లైక్ అరండల్పేట లాంటి ప్లేసెస్లో కూడా మన స్క్వేర్ ఫీట్ లెక్కన మనకి 5,000 రూపాయలకి స్క్వేర్ ఫీట్కి అపార్ట్మెంట్స్ వస్తున్నాయి సెంటర్ హార్ట్ ఆఫ్ ది సిటీలో, గుంటూరులో. అండ్ రైల్వే స్టేషన్కి దగ్గర కూతపేట దూరంలో. అండ్ దీనికి రోజు వెళ్ళి రావచ్చు మన మంగళగిరి క్యాపిటల్, అమరావతి క్యాపిటల్కి. అండ్ విజయవాడకి వెళ్ళాలన్నా కూడా షెటిల్ చేయొచ్చు ఆఫ్టర్ ఆల్. అవి రెండు కూడా గుంటూరు, విజయవాడ, మంగళగిరి ఎలా అనిపిస్తున్నాయంటే నాకు హైదరాబాదు, సికింద్రాబాదు మధ్యలో సైబరాబాద్, ఇలా ఈ ట్రయాంగిల్గా ఈ 3 బాదులు ఎలా ఉన్నాయో అక్కడ మనకి ఆ 3 అలా తయారవుతాయి. సో ఈ బెల్ట్లో ఎక్కడ కొనుక్కున్నా మీరు పెదకా కానీ గుంటూరు, ఎక్కడ కొనుక్కున్నా సరే బ్రహ్మాండమైనటువంటి గ్రోత్ కనిపిస్తుంది. అదేవిధంగా గుంటూరు నుంచి ఇలా మనకి ఇవి ఉన్న విజయవాడ నుంచి రాకర్లేకుండా అమరావతి మీద నుంచి వస్తూ డైరెక్ట్ కనెక్టివిటీ మనకి సాగర్ హైవే మీద నుంచి హైదరాబాద్కి వచ్చేటువంటి షార్ట్ రూట్ వస్తుంది. దానికి ఆల్రెడీ శాంక్షన్ కూడా అయిపోయింది. అది కనుక వచ్చేసిందంటే హైదరాబాద్కి మనం స్ట్రైట్ అమరావతి వెళ్ళడానికి విజయవాడ టచ్ లేకుండా
మనకి 4 hours మ్యాక్సిమం, బైపాస్ నుంచి వెళ్ళడానికి వీలు ఉంది. అవును 4 hours మ్యాక్సిమం. సో ఈ రోడ్డు మీద ఎక్కడ కొనుక్కున్నా నరసరాపేటలో కొనుక్కోవచ్చు. అవును. మరి ఇప్పుడు నేను ఇంకో పాయింట్ కూడా అంటే ప్రతి వాళ్ళు ఇదే అడుగుతుంటారు కాబట్టి చెప్తున్నాను. మీరు అమరావతి ఏదైతే స్టేట్ క్యాపిటల్ ఉందో అక్కడే కొనుక్కుని అక్కడే ఉండాల్సిన అవసరం లేదు కదా. అవును. మనం స్టేట్ క్యాపిటల్కి ఎప్పుడు వెళ్తాం? ఏదైనా అక్కడ సెక్రటరియట్లో ఏదైనా పని ఉంటే, ఏదైనా అక్కడ చుట్టుపక్కల మినిస్ట్రీస్తో ఏదైనా పని ఉంటే వెళ్తాం. మిగతా వాళ్ళకి ఏం అవసరం? ఏం అవసరం ఉండదు. ఇప్పుడు మనకి ఇప్పుడు హైదరాబాద్ మీకు బాగా ఫెమిలియర్ అయితే వరంగల్లో ఉండట్లేదా జనం? అవును. వరంగల్లో లేరా? వరంగల్ డెవలప్ కాలేదా? సూర్యాపేట డెవలప్ కాలేదా? కరీంనగర్ డెవలప్ కాలేదా? అన్నీ డెవలప్ అయ్యాయా? అదేవిధంగా అక్కడ కూడా ఈ ఏరియాస్ అన్నీ కూడా ఈ ఆన్ ది వే ఉన్నాయి కాబట్టి, కొత్తగా వస్తున్న ఎక్స్ప్రెస్ వేలు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి, కారిడార్లు వస్తున్నాయి కాబట్టి, నా సజెషన్ ఏంటంటే రియల్గా పెట్టుబడి పెట్టదలుచుకుని డబ్బులు మల్టిప్లై అవ్వటమే మనకి ఇంపార్టెంట్. ఎక్కడ అయింది అన్నది ఇప్పుడు నేను అమరావతి క్యాపిటల్ పెడితేనే అవుతుంది కాదు, నర్సరాపేటలో పెట్టినా కూడా అవుతుంది. ఓకే, అదేవిధంగా మనం ఈ రోడ్లో ఎక్కడ పెట్టినా కూడా అది స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీలో మనం ఈ రోడ్లో ఎక్కడ పెట్టినా కూడా, ఆ టచింగ్ పాయింట్స్ ఎక్కడ పెట్టినా కూడా మనం పెట్టిన పెట్టుబడి డబల్ అవుతుంది. ఇంకా అది ఎవరైతే ఎఫర్ట్ చేయలేరో వాళ్ళకి, ఇంకా ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు దే విల్ టేక్ దేర్ కాల్. ఓకే, 4 ఏళ్ళు అయినా సరే నాకు ప్రిస్టేజ్గా నేను అక్కడ పెట్టుకుంటానంటే అది వేరే. ఆ సెగ్మెంట్ గురించి మనం పెద్దగా మాట్లాడుకుంటాం. మన ఇద్దరం కామన్ మ్యాన్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం కాబట్టి పెట్టుబడి పెట్టదలుచుకున్న వాళ్ళు మాత్రం ఎక్కడైనా పెట్టండి. తెనాలి కూడా దే హ్యావ్ ప్లాండ్ ఆల్రెడీ. ఇదివరకే గుంటూరు తెనాలి ఒక ట్విన్ సిటీస్లో చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు గుంటూరు తెనాలి మంగళగిరి ఈ మూడిటికి ట్రయాంగిల్గా చక్కటి రోడ్స్ కూడా వస్తున్నాయి. సో ఎందుకంటే మంగళగిరికి స్పెషల్ ఫోకస్ వచ్చేసింది ఇదివరకట్లా కాకుండా. ఎందుకంటే అక్కడి నుంచి లోకేష్ గెలవటము, ఆ తర్వాత ఆయన దీనికి కూడా కావాల్సినటువంటి మంగళగిరి మీ ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉన్నాయో దాని పెద్ద బ్రాండింగ్ చేయించి, ఇప్పుడు ఎలా అయితే అరకు కాఫీ, అంతకుముందు మీరు అరకు కాఫీ విన్నారో లేదు? అంత ముందరే ఏది వీళ్ళు తీసుకురాకముందరే ఇప్పుడు అరకు కాఫీ రెస్టారెంట్స్లో కూడా ఎక్కడ పడితే అక్కడ బోర్డులో వస్తుంది. సో ఆ విధంగా బ్రాండింగ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మంగళగిరి సెంట్రిక్గా అమరావతి ఏవైతే 19 విలేజెస్లో ఉన్నాయో అవి ఏవైతే సెటిలైట్గా టౌన్షిప్ చేసి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సింగపూర్ సిటీలో 50 ఎకర్ల 20-30% గ్రోత్ వచ్చిన ఆ కంపారిజన్లో ఆ నీడలో ఎక్కడ షేడ్స్లో ఎక్కడ దగ్గరికి వెళ్ళినా సింగపూర్ అంటే ఓన్లీ 50 lakh పాపులేషన్, మనకు అలా కాదు కదా, అంత పెద్ద పాపులేషన్. దానిలో ఆ కనుక చేస్తే అంటే ఆల్రెడీ నేనైతే ఫుల్ కాన్ఫిడెంట్ ఈ 3 yearsలో రిమైనింగ్ 3 yearsలో అమరావతి కంప్లీట్ అయిపోతుంది. అమరావతి కంప్లీట్ అయిపోయి ఇక్కడ హైదరాబాద్లో ఏవైతే ఉన్నాయో ఏపీ రిలేటెడ్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ షిఫ్ట్ అయిపోతాయి. అక్కడ షిఫ్ట్ అయిపోయి అవన్నీ వెళ్ళిపోతే ఇక్కడి నుంచి కూడా ఇక్కడ ప్రెషర్ కూడా తగ్గుతుంది మన హైదరాబాద్కి. మనకి కొంచెం అంటే ఇక్కడ రెంట్స్ కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పి బాధల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం తగ్గుతుంది. అమరావతి డెఫినెట్గా గ్రోత్ పాత్లో ఖచ్చితంగా ఈ 3 years అయితే ఎవరు ఆపలేరు. అన్స్టాపబుల్ అంటాం కదా, అన్స్టాపబుల్గా ఉంటుంది అమరావతి. సో దట్స్ ఎ వెరీ గుడ్ ప్లేస్ ఫర్ డెస్టినేషన్, ఐ మీన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. సో ఇలాంటి మార్గాలే సామాన్య ప్రజలు కూడా ధనవంతులయ్యే మార్గాలని చెప్పచ్చు. కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఇది కరెక్ట్ ప్లేసా కాదా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.